చూశాను మనం ఎంత ధన్యులము. దేవుణ్ణి పరమ తండ్రిగా మనకు పరిచయం చేసింది బైబిల్. యేసుక్రీస్తు ప్రభు కూడా గొప్ప ప్రవక్త అని నమ్మే యేసుక్రీస్తు ప్రభు కూడా ఆయన పరలోకమందున్న మా తండ్రి అని ఈ విధంగా కలగజేసినాడు. మట్టిని పిసికి దాన్ని బొమ్మగా తయారు చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగును గాక. మరొకసారి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి మరొక దినమును బట్టి, ఈ ప్రార్థన సమయాన్ని బట్టి, బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తా ఉన్నాను, దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తన మహా కృపచేత దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఆయన కృప లేకపోతే భయంకరమైన ఈ పాండమిక్లో మన జీవితాలు మరి ఎంతో ఇరుకు ఇబ్బందుల పాలయ్యేది. ఆయన దేవుని యొక్క మహాకృప సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి తన కృప ద్వారా ఇచ్చినటువంటి ఆయుష్ ఆరోగ్యం బట్టి మనమందరం కూడా సజీవుల సంఖ్యలో ఉంచబడి ఉన్నాం. దేవుని యొక్క వాక్యము 103వ కీర్తనలో రాయబడిన మాట ఏంటంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మన ఎడల తన కృప అంత అధికముగా ఉంచినాడని. ఆ కృపను బట్టి ప్రియులరా, ఈ రోజున మనందరం కూడా సజీవుల సంఖ్యలో ఉంచబడ్డాం. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా, ఎంతమంది అయితే జూమ్లో మరి నాతో పాటు సంఘము జాయిన్ అయినారో మీ అందరికి కూడా నేను ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క సమయంలో వాక్యము ద్వారా వచ్చే ఆశీర్వాదాలు దేవుడు మీకు అందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ నేను మనవి చేస్తా ఉన్నాను. మంచిది. ఇక్కడ మా తండ్రి అనే విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సంబోధిస్తూ ఉన్నాడు. మా తండ్రి, దేవుణ్ణి తండ్రి అని పిలిచే ఈ చక్కని దేవుణ్ణి తండ్రిగా అర్థం చేసుకుని, దేవుడు మనకు తండ్రి లాంటి వాడు, దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు అనే విషయాన్ని నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎన్నో రిలీజియన్స్ వాళ్ళు నమ్ముతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది రిలీజియన్స్, నేను ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చాలామంది రిలీజియన్స్ కూడా గాడ్ అవర్ ఫాదర్, ఇంగ్లీష్లో దేవుడు మనకు తండ్రి అని ఎన్నో మతాలకు సంబంధించిన వారు ఎంతమంది అయితే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారో ఎన్నో మతాలు ఏర్పడ్డాయి ఈ ప్రపంచం వ్యాప్తిగా. కేవలము మన భారతదేశం గురించి నేను మాట్లాడట్లేదు, ప్రపంచవ్యాప్తంగా దేవుడున్నాడు, సూపర్ న్యాచురల్ పవర్ ఈజ్ దేర్, క్రియేటర్ ఈజ్ దేర్ అని ఎంతమంది అయితే నమ్ముతున్నారో అందరూ కూడా నమ్మే విషయం ఏంటనంటే కామన్గా దేవుడు మనకు తండ్రి లాంటి వాడు అనే విషయాన్ని. అందులో కేవలము ప్రాముఖ్యమైనవి 3 మతాల విషయాల్లో ఏమేమి అనుకుంటున్నారో నేను మీకు చూపిస్తాను. ఒకటి క్రైస్తవ్యము, రెండవది హైందవ్యము, మూడవది మహమ్మదీయులు అనగా ముస్లిమ్స్. ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి మతాలు భూమి మీద ఉన్నాయి. అంటే లార్జెస్ట్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే. దేవునికి స్తోత్రములు. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటనంటే, మొట్టమొదటిగా నేను మీకు చూపిస్తాను. గాడ్ ద ఫాదర్ ఈజ్ అ టైటిల్ గివెన్ టు గాడ్ ఇన్ వేరియస్ రిలీజియన్స్, మోస్ట్ ప్రామినెంట్లీ ఇన్ క్రిస్టియానిటీ. అంటే ఈ దేవుడికి తండ్రి అని సంబోధించే ఈ మాట క్రైస్తవ్యములోనే ఎక్కువగా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం కొన్ని మతాల వాళ్ళు కూడా, చాలా మతాలు, వేరియస్ రిలీజియన్స్ అని రాయబడింది. వేరియస్ రిలీజియన్స్ అంటే చాలా మతాల్లో కూడా దేవుడు మనకు తండ్రి అని నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులారా, గమనించాలి. కనుక ఇందులో క్రైస్తవ్యంలో ఎక్కువ మట్టుకు ఈ మాటలు మనము వాడతాము. దేవ, తండ్రి, నాయన, తండ్రి అని మనం దేవుణ్ణి సంబోధిస్తాము. మన ప్రార్థనలో ఆరాధిస్తున్నప్పుడు కావచ్చు, ప్రార్థన చేస్తున్నప్పుడు కావచ్చు, నేటి వరకు కూడా మనమందరం కూడా సంబోధిస్తూనే ఉంటాం. ఏమని?
దేవుడు పరలోకపు మనకు తండ్రి అయి ఉన్నాడని చెప్పేసి. కనుక దేవునికి స్తోత్రములు. కానీ క్రిస్టియానిటీ విషయంలో ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఎక్కువ మట్టుకు ఎవరైతే త్రిత్వము నమ్మే క్రైస్తవులు, అంటే దేవుడు త్రిత్వమై ఉన్నాడు అని ఎంతమంది అయితే నమ్ముతారో, నేను స్క్రీన్లో రాయబడిన రీతిగా ట్రినిటేరియన్ క్రిస్టియనిటీ అంటారు వాళ్ళని. అంటే కొంతమంది దేవుడు త్రిత్వమై ఉన్నాడని నమ్మరు. కనుక అలాంటి వారు కాకుండా ఎక్కువ మెజారిటీ త్రిత్వాన్ని నమ్మే 90% పైగా ఉన్నటువంటి క్రైస్తవులు దేవుణ్ణి మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడిని గొప్ప స్థానము, మొట్టమొదటి స్థానం ఉంచారు. ఏమని? తండ్రి అయిన దేవుడు. ఆ తర్వాత రెండవ వ్యక్తి కుమారుడైన దేవుడు. ఆ తర్వాత మూడవది పరిశుద్ధాత్మ దేవుడు. సో ఇందులో ఇంగ్లీష్లో చెప్పాలంటే గాడ్ ద ఫాదర్ ఫస్ట్, గాడ్ ద సన్ సెకండ్, అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్ థర్డ్. కనుక త్రిత్వంలో దేవుణ్ణి ఈ మొట్టమొదటి స్థానంలో తండ్రి స్థానాన్ని ఇచ్చినారు. తండ్రికి ఏమని సంబోధిస్తున్నారంటే మొట్టమొదటిగా తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ హిందూయిజంకి వచ్చేద్దాం ఒకసారి. నేను ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను, దయచేసి మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ హిందూయిజం ప్రకారంగా ఏంటి నమ్మకము, వాళ్ళ నమ్మకం ఏంటి అనే విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. మీరు నాతో పాటు దయచేసి చాలా జాగ్రత్తగా మీరు వినాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హైందవ్యములో నమ్మే విషయం ఏంటంటే, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ భగవద్గీత 9వ అధ్యాయము 17వ ఆ యొక్క శ్లోకం లేదా మంత్రం అని చెప్పుకోవచ్చు. ఈ రెఫరెన్స్ ప్రకారంగా అక్కడ శ్రీకృష్ణ భగవాన్ ఏమన్నాడంటే, ఐ ఆమ్ ద ఫాదర్ ఆఫ్ దిస్ వరల్డ్, ద మదర్, ద డిస్పెన్సర్ అండ్ ది గ్రాండ్ ఫాదర్. అక్కడ రాయబడినటువంటి మాట. సో వన్ కామెంటేటర్ ఏం దానికి యాడ్ చేసినాడంటే, గాడ్ బీయింగ్ ద సోర్స్ ఆఫ్ ది యూనివర్స్ అండ్ బీయింగ్ ఇన్ ఇట్స్, హీ ఈజ్ హెల్డ్ యాజ్ ద ఫాదర్, ద మదర్ అండ్ ద గ్రాండ్ ఫాదర్. అంటే ఈ ప్రపంచము వ్యాప్తంతట్లో కూడా దేవుడే మూల కారకుడు, ఆయన లేకపోతే ఏమీ లేదు. దేవుడే మూలకారకుడు, ఆయన లేకపోతే ఏమి లేదు. దేవుడే అన్నిటికీ సోర్స్ అయి ఉన్నాడు. కాబట్టి దేవుడిని తండ్రి, దేవుడిని తల్లి, దేవుడిని మన అదేమంటారండి గ్రాండ్ ఫాదర్ అంటే తాత ముత్తాతలు అని చెప్పుకోవచ్చు. అంటే పెద్ద స్థానము, పెద్ద వ్యక్తుల స్థానాన్ని దేవుడిని ఆపాదించినారు. భగవద్గీత మరి 9వ అధ్యాయము ఆ శ్లోకము 17వ శ్లోకాన్ని బట్టి. అంత మాత్రమే కాకుండా గమనించాలి, ఇస్లాం, నేను చెప్పాను కదా మీకు, ఇస్లాం ప్రకారంగా, ముస్లిమ్స్ ప్రకారంగా ఏ విధంగానైతే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యూదులు సృష్టికర్త అయిన దేవుడిని తండ్రి అని సంబోధించినారు, కొత్త నిబంధనకు వచ్చేసరికి కూడా సృష్టికర్త అయిన దేవుడిని తండ్రి అని సంబోధించారు. యూదా మతములో నుండి ఆ యొక్క గ్రంథాలలో నుండి బయటికి వచ్చినటువంటి ఖురాన్, అందులో రాయబడినటువంటి దాని ప్రకారంగా దేవుడు తండ్రి అని యాక్సెప్ట్ చేయదు. ద టర్మ్ ఫాదర్ ఈజ్ నాట్ ఫార్మల్లీ అప్లైడ్ టు గాడ్ బై ముస్లిమ్స్. వాళ్ళు పొరపాటును కూడా దేవుడు తండ్రి కాడు అని చెబుతారు. కారణం ఏంటనంటే, ఆ దృష్టి ఏంటనంటే, దేవుడు తండ్రి అంటే దేవుడికి భార్య ఉన్నదా? తండ్రి అని సంబోధిస్తున్నామంటే తల్లి కూడా ఉండాలి కదా. అంటే దేవుడికి ఏమైనా భార్య కూడా ఉన్నదా? అయితే దేవుడు కనుక దేవుడిని మనం తండ్రి అని పిలవడానికి లేదా? ఆ దృష్టి ఏంటనంటే, ఈ ఫిజికల్ దృష్టితోనే దేవుడిని చూడడం జరుగుతూ ఉంది. అందుకే దేవుడిని తండ్రి అని పిలువరు వాళ్ళు. నా ప్రేమైన సోదరి సోదరులారా, ఇది మనసులో పెట్టుకోండి. అయితే కొన్ని హదీత్స్లో దెర్ ఆర్ సమ్ నెరేటివ్స్ ఆఫ్ ఇస్లామిక్ ప్రాఫెట్ ముహమ్మద్ ఇన్ విచ్ హీ కంపేర్స్ ద మెర్సీ ఆఫ్ గాడ్ టువర్డ్స్ హిస్ వర్షిపర్ టు దట్ ఆఫ్ ఎ మదర్ టు హర్ ఇన్ఫాంట్ చైల్డ్. అంటే ఇస్లాం ఆ యొక్క మత గ్రంథంలో ఎక్కడ కూడా దేవుడు తండ్రి అని సంబోధించకపోగా, కాకపోతే ప్రవక్త అయినటువంటి మొహమ్మద్ కొన్ని వచనాలలో ఆయన ఏం చేశాడంటే, అల్లాహని ఆరాధించే ఆరాధికుల పట్ల కనికరము దేంతో పోల్చాడో తెలుసా? చంటి బిడ్డ పట్ల ఒక తల్లి ఏ విధంగా కనికరము చూపుతుందో ఆ విధంగా దేవుడు తనను ఆరాధించే వారి పట్ల కనికరం చూపుతాడని మాత్రము ఒక కంపారిజన్ వచనము, ఆ యొక్క మాట మనకు నరేటివ్స్లో కనబడుతుంది ప్రియులారా. అంటే చూసారా, ఇదే పాయింట్ ఈ రోజున క్రైస్తవ్యంలో కూడా నమ్మే యొక్క నమ్మకము ఏమిటంటే, మనం నమ్మాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు తండ్రి అంటే ఆయనకు ఒక భార్య ఉంది, వివాహం చేసుకున్న వ్యక్తి అని కాదు సుమా. దేవుడు మనకు తండ్రి అంటే మనం ఆయనకి ఫిజికల్ రిలేషన్షిప్తో ఉన్నటువంటి పిల్లలము కాదు సుమా.
అలా అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు తండ్రి అని మనం సంబోధిస్తున్నాం. దేని బట్టి అంటే గమనించాలి, పాత నిబంధన గ్రంథం ప్రకారంగా ఇక్కడ మీ స్క్రీన్ చూడండి. గాడ్ ద ఫాదర్ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా ఆల్మైటీ ప్రైమర్లీ యాజ్ హిస్ కెపాసిటీ యాజ్ ఫాదర్ అండ్ క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఈ దేవుడు ఈ సర్వ సృష్టికి ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు గనక, ఆయన ద్వారా కలిగింది గనక ఆయనకు తండ్రి అనే పేరు ఆపాదించారు. ఆ యొక్క కెపాసిటీని ఆయనకు ఆపాదించారు. అంత మాత్రమే కాదు, ఇన్ అడిషన్ టు ద సెన్స్ ఇన్ విచ్ గాడ్ ఈస్ ఫాదర్ టు ఆల్ మెన్ బికాస్ హీ క్రియేటెడ్ ద వరల్డ్. చెప్తున్నాను కదండి, సృష్టికి మూలకారకుడు గనుక అంత మాత్రమే కాదు, మనుషులందరినీ కూడా ఆయన కలగజేసిన వాడు. మనకందరికి బాగా తెలుసు, దేవుడు ఆదామును ఈ విధంగా కలగజేసినాడు. మట్టిని పిసికి దాన్ని బొమ్మగా తయారు చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ ఆయను అని అనగా దేవుని చేత సృష్టించబడిన వాడు అని అర్థం. చూడండి, ఫిజికల్ రిలేషన్షిప్ దృష్టితో కాదు క్రైస్తవులమైన మనము దేవుడు తండ్రి అని పిలవడానికి. అసలు దేవుడు ఆయన ఆత్మస్వరూపి. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 4:24 ప్రకారంగా దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అలాంటప్పుడు దేవుడు ఆత్మ గనుక ఆయనను తండ్రి అని మనము ఆత్మలో ఉన్నాము, అట్ ద సేమ్ టైం ఈ దేహంలో ఉన్నాము. మనకున్నటువంటి ఈ దేహము దేవుడికి లేదు, ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపి అయినటువంటి వాడు. ఆత్మకు శరీరము రక్తమాంసములు ఉండవు. దేవుడికి రక్తమాంసపులు లేనప్పుడు, దేవుడికి ఆయన ఒక ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు అయినప్పుడు మనం ఆయన పిల్లలని, ఆయన మనకు తండ్రి అని ఎలా మనం సంబోధించగలుగుతున్నాం? ఒకటే ఒక కారణం ఏంటనంటే ఆయన మనల్ని కలగజేసిన వాడు, ఆయన మనల్ని సృష్టికర్త. ఈరోజున చూడండి, మనం మన తండ్రికి పుట్టాము, రైట్? మనమున్నాము, మనల్ని కూడా ఒకరు కన్నారు. మన ప్రతి ఒక్కొక్కరికి ఒక కన్న తండ్రి ఉన్నాడు. నాకు కూడా ఒక కన్న తండ్రి ఉన్నాడు. ఎందుకు నేను ఆయనను తండ్రి అని పిలుస్తాను? ఎందుకంటే ఈ జన్మం ఇచ్చాడు, నాకు ఈ దేహం ఇచ్చాడు. ఆయన ద్వారా నేను ఈ రోజున ఈ భూమి మీద నేను ఈ దేహాన్ని కలిగి ఒక వ్యక్తిగా, ఒక మనిషిగా పుట్టాను. అందుకే ఆ తండ్రి ద్వారా నేను ఏ విధంగా ఈ ఫిజికల్ జన్మను ఎత్తినానో, ఆ ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్న ఫాదర్ నా తండ్రి అంటాను. అదే ఆ రిలేషన్షిప్ మాదిరిగా కాదు మనము దేవుడిని తండ్రి అని పిలుస్తున్నాం. నేను మళ్ళీ నొక్కి చెప్తున్నాను, చాలామంది హేళన చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. వ్యంగ్యంగా మాట్లాడతారు, దేవుడిని తండ్రి అంటారు, దేవుడికి భార్య ఉందా అని చెప్పేసి. వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ యు ఆర్? ఇలాంటి వ్యక్తులు నాకు కొంతమంది తారసపడితే చాలా బాధ అనిపిస్తుంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇలాంటి వారు కేవలం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాదండి, స్పిరిచువల్ థింగ్స్ అన్నిటిని కూడా వీళ్ళు ఇదే దృష్టితో చూస్తారు. పొరపాటున వాళ్ళ జీవితాల్లో ఆత్మ సంబంధమైన దృష్టితో దేనిని చూడరు. ప్రతిదానికి ఫిజికల్ వేలోనే చూస్తారు. ఒక శారీరకంగానో, ఒక భౌతికంగానో, ఒక మెటీరియలిస్టిక్ గానో వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయాలు చూస్తారు. అందుకే వాళ్ళ జీవితాల్లో ప్రేమ, కనికరం, జాలి ఇదంతా కూడా చాలా మానవత్వం తక్కువగా ఉంటుంది. నా ప్రేమైనటువంటి సోదరులారా గమనించాలి, ఇక్కడ నేను ఒక చక్కని విషయాన్ని చెప్తాను. పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం తండ్రిగా పిలుస్తున్నందుకు మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి నేను ఇంకా మీకు ముందు చూపిస్తాను. గమనించాలి, హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట సంబోధించబడింది. దయచేసి జూమ్లో ఉన్నవారు టకటక తీసి చదవండి. ఒకరు హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము, ఇంకొకరు యెషయా గ్రంథము 66:16 వచనం. ఇజ్రాయేలు బాలుడయ్యుండక నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తులో నుండి పిలిచితిని. వావ్, ఇక్కడ చూసారా ఏమని సంబోధిస్తా ఉన్నాడు? ఇస్రాయేలును అనగా ఒక దేశాన్ని, ఇస్రాయేలు ప్రజలను దేవుడు సంబోధించే సంబోధన అంటే బాలుడు నేను తండ్రిని అని అక్కడ సంబోధిస్తూనే ఉన్నాడు చాలా స్పష్టంగా. ఇస్రాయేలుని అనగా ఇస్రాయేలీయులను, యూదులను, దేవుని ప్రజలను దేవుడు సంబోధించిన విధానము ఒక బాలుడుగా, ఒక తండ్రిగా తనను తాను చూస్తూ దేవుడు స్వయంగా చెప్పినటువంటి మాట. యెషయా గ్రంథము 66:16 కూడా చదవండి దయచేసి. క్షమించాలి, 63:16 చదవండి దయచేసి. నాకు తండ్రివి నీవే. ఈ మాట ఇది బలమైన మాట. తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము ఎరుగక పోయినను, ఇజ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి
మా విమోచకుడవు నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కగా రాయబడింది 63వ యెషయా గ్రంథము 16వ వచనములో, మాకు తండ్రివి నీవే, మా తర్వాత మాకు పితరులు, మా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు కూడా మా పితరులు ఉన్నారు, కానీ మాకు తండ్రివి నీవే, మాకు విమోచకుడవు నీవేనని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సంబోధిస్తున్నటువంటి మాట. అంటే ఈ రెండు వచనాలు బలమైనవి. పాత నిబంధన గ్రంథం ప్రకారంగా దేవుడు మనకు తండ్రి అని పరిచయం చేసుకోవడం, ఇంకా అంత మాత్రమే కాకుండా కొత్త నిబంధన వచ్చేసరికి గలతీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదవండి. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చాలా స్పష్టంగా ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిచ్చినటువంటి మాట పాత నిబంధన గ్రంథములు ఏంటంటే, మీరు కుమారులైతే దేవునికి మీరు వారసులై ఉన్నారు, మీరు దేవుడికి మీరు దాసులు కారు. మిమ్మల్ని దేవుడు దాసులుగా చూడట్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు తన దత్తపుత్రాత్మను, స్వీకృత పుత్రాత్మను, దత్తపుత్రాత్మను దేవుడు మీకు అనుగ్రహించాడు గనుక మీరు ఆయనను ఏమని పిలుస్తున్నారు? అబ్బా తండ్రి అని మీరు పిలుస్తూ ఉన్నారు. అబ్బా ఫాదర్ అనే చక్కని మాట. నా ప్రియమైనటువంటి సోదరి సోదరుడు, దిస్ ఈస్ అకార్డింగ్ టు ది న్యూ టెస్టమెంట్. అంత మాత్రమే కాకుండా గాడ్ ద ఫాదర్ యాజ్ అన్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యూమన్ అఫైర్స్. ఎందుకు దేవుణ్ణి తండ్రి అని సంబోధిస్తున్నాము? ఎందుకు దేవుణ్ణి తండ్రితో చూస్తున్నాము? ఎందుకు దేవుణ్ణి తండ్రిలాగా చూస్తున్నామంటే, నా ప్రియమైన సోదరి సోదరులా గమనించాలి, ఇన్ మచ్ ఆఫ్ మోడర్న్ క్రిస్టియానిటీ గాడ్ ఈజ్ అడ్రస్డ్ యాజ్ ద ఫాదర్ ఇన్ పార్ట్ బికాస్ ఆఫ్ హిస్ యాక్టివ్ ఇంట్రెస్ట్ ఇన్ హ్యూమన్ అఫైర్స్. మానవ సంబంధాల విషయాల్లో, మానవుల జీవితాల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎంత యాక్టివ్ ఇంట్రెస్ట్ అనే మా వర్డ్ అక్కడ వాడడం జరిగింది. అంటే మనుషుల పట్ల దేవుడు ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడంటే, ఇన్ ద వే దట్ అ ఫాదర్ వుడ్ టేక్ అన్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ చిల్డ్రన్. ఒక తండ్రి తన పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తాడో, ఆ విధంగా దేవుడు మనుషుల పట్ల అంత శ్రద్ధ కలిగి ఉన్నాడు. అంటే తల్లి తండ్రి పిల్లల విషయంలో ఎంత ప్రేమలు ఉంటాయి, ఎంత ఆ తర్వాత ఆ సంబంధాలు ఉంటాయో దేవుడు కూడా అంతే ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, హూ ఆర్ డిపెండెంట్ ఆన్ హిమ్. మనమందరం కూడా మన తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అవుతాము. ప్రతి పిల్లలు కూడా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతారు. ఎందుకు? వాళ్ళు మనకు తండ్రి గనక. హీ విల్ రెస్పాండ్ టు హ్యూమానిటీ. ఒక తండ్రిగా దేవుడు ఆ మానవుని పట్ల ఆయన రెస్పాండ్ అవుతాడు, ఆయన పిల్లల పట్ల. అంత మాత్రమే కాదు, యాక్టింగ్ ఇన్ దేర్ బెస్ట్ ఇంట్రెస్ట్. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలారా గమనించాలి. ఇలా ఆలోచన చేసుకుంటే చాలా వచనాలు నాకు ఇందులో నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి స్లైడ్స్లో లేని కూడా వచనాలు ఇప్పుడు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఒకసారి దేవుడు నాతో మాట్లాడినటువంటి మాట ఎక్కడ ఉంటుందంటే, ద్వితీయోపదేశ కాండం 8:5 రాయబడి ఉంటుంది. ఏంటంటే, ఒక తండ్రి తన కుమారునికి ఏ విధంగా శిక్షణ ఇస్తాడో ఆ విధంగా నేను నీకు శిక్షణ ఇస్తున్నాను అంటాడు. ఒక తండ్రి తన కుమారుడికి ఏ విధంగా శిక్షిస్తాడో నేను ఆ విధంగా నీకు శిక్షిస్తున్నానని దేవుడు ద్వితీయోపదేశ కాండం 8:5 కూడా ఆ విషయాన్ని రాయించి పెట్టాడు. అంత మాత్రమే కాదు, ఇన్ జనరల్గా చెప్పాలంటే ఏంటనండి, నేను చెప్పిన కుల మతాలకు అతీతంగా నేను ఇప్పుడు కొన్ని విషయాలు ఏదైతే మీకు చూపించానో ఇవన్నీ కాకుండా ఇన్ జనరల్గా ద ఫాదర్ సిగ్నిఫైస్ గాడ్స్ రోల్ యాజ్ ది లైఫ్ గివర్. దయచేసి ఈ స్లైడ్ని జాగ్రత్తగా మీరు చూడండి. ద టైటిల్ ఫాదర్ సిగ్నిఫైస్ గాడ్స్ రోల్ యాజ్ ది లైఫ్ గివర్. జీవమునిచ్చే ఒక పాత్ర దేవుడు కలిగి ఉన్నాడు గనక దేవుణ్ణి మనము తండ్రి అని ఆయనకు ఒక ఆ పేరును ఆపాదిస్తున్నాం. అంతేగాని ఏ విధంగా మనకు తండ్రి ఉన్నాడో దేవుడు కూడా ఆ విధంగా తండ్రి ఉన్నాడు, దేవుడికి ఒక భార్య ఉంది, ఎక్కడ ఆలోచన ఇది? ఈ రోజున ఫేస్బుక్ లైవ్లో కూడా ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, చూడబోతున్నారో నాకు తెలియదు. ఒకవేళ నువ్వు కూడా వేరే మతానికి చెందిన వాడవై ఉండి క్రైస్తవ్యంలో దేవుడిని తండ్రి అని పిలుస్తారని హేళన చేస్తూ మాట్లాడుతూ వక్రీకరిస్తూ మాట్లాడుతున్నటువంటి నా ప్రియ సహోదరుడా సహోదరి, నేను నీతో చెప్తున్నాను ఒక మాట, జాగ్రత్తగా విను. మీరు ప్రతిదీ ఫిజికల్ దృష్టితోనే చూస్తారు.
మీకు కేవలం అక్షర జ్ఞానం మాత్రమే దొరికింది, ఆత్మ జ్ఞానం దొరకలేదు, అనుభవం అంతకంటే రాదు మీకు. మీరు కేవలం అక్షరానికే మీ జీవితాలు ఆగిపోయినాయి. మీకు ఇచ్చినటువంటి మత గ్రంథం, మీ చేతిలో ఉన్నటువంటి మత గ్రంథం అంతా కూడా అది వల్లించడానికే సరిపోయింది. ఈ రోజున కేవలము పరలోకపు ప్రార్థన 3 నుంచి 9 ఒక 3-4 వచనాలు వల్లిస్తుంటేనే మా ప్రాణము విలవిలలాడిపోతూ ఉంది. క్రైస్తవ్యంలో పరలోకపు ప్రార్థన నేర్చుకొని కేవలం వల్లిస్తుంటే మాలాంటి సేవకులు తట్టుకోలేకపోతున్నాము. ఒక్క చిన్న 3 వచనాలు 4 వచనాలు, ఇంకా బైబిల్ అంతా వల్లించుకుంటూ పోతే బైబిల్లో ఉన్న దేవుని యొక్క హృదయం ఎవరు అర్థం చేసుకుంటారు? అదేవిధంగా నువ్వు ఏ మత గ్రంథాన్ని అయితే చదువుతూ నా దేవుడు అనుకుంటున్నావో ఆ దేవుడి మనసు నీకు తెలుసా? ఆ దేవుడి మనసు నీకు తెలియకపోతే దేవుడితో నీకు సంబంధం ఎలా ఉంటుంది? ఈ మాట నేను క్రైస్తవులు కూడా చెప్తా ఉన్నాను. దేవుడితో మీకు సంబంధం లేకపోతే, ఆయన మీకు ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు, దేవుడు అంటే ఏంటి అని మీకు తెలియకపోతే, నేను చెబుతున్నాను కదా ప్రియులరా, మీకు దేవుడికి ఎలాంటి సంబంధం ఉండదు. ఒక తండ్రితో కుమారుడికి ఉన్నటువంటి ఆ అనుబంధము చూపించేదే దేవుడు తండ్రి అనే మాట. అంతేగాని ఆయనకు ఒక పెళ్ళయింది, ఆయనకు ఒక భార్య ఉందని ఎందుకు నాయన అలా అర్థం చేసుకుంటావు? మీ పూర్వీకులు మీ పెద్దలు అర్థం చేసుకోలేదు, మీరు అర్థం చేసుకోరు. ఆ యొక్క గుంటలో అనేక మంది పడతా ఉన్నారు. అందుకే మీ జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ అంటే తెలియదు. గాడ్ ఈజ్ లవ్ అనే మాటకు కూడా మీ ఎంతమంది ఒప్పుకుంటారో నాకు తెలియదు. నా ప్రియమైనటువంటి సోదరుడా గమనించాలి. ఇన్ జనరల్గా ఈ టైటిల్ ఫాదర్ అనే టైటిల్, దేవుడికి పరలోకపు తండ్రి అనే ఒక ఆ నామకరణము దాన్ని ఏం చూపిస్తూ ఉంది అంటే, మనకు లైఫ్ గివర్ అంటే జీవమునిచ్చే తండ్రి ఆయన. ఆయనను బట్టే కదండి ఆయన ఊపిరిని మనం పోసుకుని బ్రతికాం. ఆదాము యొక్క నాసికారంధ్రములో దేవుడు జీవవాయువును ఊదగా ఆదాము జీవించే ఆత్మ అయినాడు. హీఈస్ ద లైఫ్ గివర్. దాన్ని బట్టి అయినా ఆయన మనకు తండ్రి అనే ఆ యొక్క టైటిల్ ఆయనకి ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఆయన మనకు తండ్రి అయితే మన మీద అధికారి. హీ హాజ్ హ్యావింగ్ ఆల్ ఓవర్ అథారిటీ ఆన్ us. అంత మాత్రమే కాదు, పవర్ఫుల్ ప్రొటెక్టర్ అనే మాట రాయబడింది. అంత మాత్రమే కాదు, ఓమ్ని పొటెంట్, ఓమ్ని సైంట్, ఓమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాపకుడు, సర్వంతర్యామి, సర్వవ్యాపకుడు, ఆయన అన్ని చోట్ల ఉండువాడు. అంత మాత్రమే కాదు, విత్ ఇన్ఫినైట్ పవర్ అంటే ఆయన అధిక శక్తి కలిగిన వాడని దేవునికి ఆ నామాన్ని ఆపాదించబడింది. దట్ గోస్ బియాండ్ హ్యూమన్ అండర్స్టాండింగ్. అవును ప్రియులారు, దేవుడు తండ్రి లాంటి వాడు. ఆయన శక్తి, ఆయన ఉనికి, ఆయన సర్వవ్యాపకుడు, ఆయన యొక్క బలాన్ని, ఆయన శక్తిని అంత మాత్రమే కాదు, దేవుడు మనకు ఆయన తండ్రి లాంటి వాడు అనే విషయం కూడా మనకు మన ఊహకు లేకపోతే మన జ్ఞానానికి అది మించింది ప్రియులారా. అది అనుభవంతోనే, ఆత్మ వివేచనతోనే దాన్ని మనం పూర్తిగా తెలుసుకోగలం. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక వచనం ఉంది, దయచేసి చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు, చదివేవారు దయచేసి స్క్రీన్ చూసి టకటక వాక్యం తీసి చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం దయచేసి చదవండి. భూమి అందైనను దేవతలను బడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు. మళ్ళీ చదవండి, చాలా బలమైన మాట. మళ్ళీ చదవండి. ఆకాశమందైనను భూమి అందైనను దేవతలను బడినవి ఉన్నను, దేవతలను బడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. వెరీ గుడ్. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నుండి సమస్తము కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము, ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయనే యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన ద్వారా కలిగిన వారము, మనం ఆయన ద్వారా కలిగినాము. చాలా చక్కని వాక్య భాగం ఉండేది. చూసారా? ఆకాశమందు తర్వాత భూమి మీద కూడా ఎన్నో దేవతలు పిలువబడుతున్న వారు ఉన్నను, సృష్టికర్త అయినటువంటి దేవుడు, క్రియేటర్ మాత్రం ఒక్కడే. దట్ ఈస్ వాట్ ది బైబిల్ సేస్.
వి బిలీవ్ దట్ ఇన్ వన్ గాడ్. దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశము పూర్తిగా అర్థం చేసుకోకపోతే మనం పప్పులో కాలేసిన వాళ్ళం అయిపోతాం. చాలా స్పష్టంగా ఈ వాక్యం తెలియపరుస్తుంది ఏంటనంటే దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త, ఆయన ద్వారానే సమస్తము కలిగింది. ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా సమస్తము కలిగింది. నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా గమనించాలి, దేవుడు మనకు తండ్రి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక విషయం మీకు క్లారిఫై చేస్తారు. జెండర్ ఆఫ్ గాడ్, స్త్రీయా పురుషుడా, మేల్ అండ్ ఫీమేల్ అంటారు కదండి. చూడండి, గాడ్ ఈజ్ యూజువలీ డిఫైన్డ్ యాజ్ హ్యావింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్పిరిట్ వితౌట్ ఎనీ హ్యూమన్ బయోలాజికల్ జెండర్. గాడ్ ఈజ్ నైదర్ ఎ మ్యాన్ నార్ ఉమెన్, హీ ఈజ్ గాడ్. అర్థమవుతుందండి? దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నామంటే ఇట్ ఈస్ నాట్ ఎ హ్యూమన్ బయాలజికల్ జెండర్ని బట్టి లాగా కాదు. అన్ని మత గ్రంథాల్లో కూడా దేవుణ్ణి తల్లి తండ్రితో పోల్చడం జరిగింది. అంటే దేవుడు తల్లి అంటే ఆయనకి స్త్రీలింగము, తండ్రి అంటే ఆయనకు పురుషలింగం ఆపాదిద్దామా? నో. రిలేషన్షిప్, ఆత్మ సంబంధమై ఏ విధంగా ఒక తల్లి తండ్రి పిల్లలకు కలిగి ఉంటారో ఆ రిలేషన్షిప్ మట్టుకే, దేవుడికి దగ్గరగా వెళ్ళడానికి మట్టుకే మనం దాన్ని అర్థం చేసుకుంటున్నాం. కానీ నిజంగా దేవుడు పురుషుడై ఉన్నాడు, నిజంగా దేవుడు స్త్రీ అయి ఉంది. ఇప్పుడు చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా, యెషయా గ్రంథంలో ఉంటుంది, తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను విడువని ఎడబాయనని అంటాడు దేవుడు. తల్లి అంటే తల్లితో మళ్ళీ ఎక్కడ కంపారిజన్ వచ్చిందా? అంటే తల్లి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడని అంటే దాని అర్థం ఏంటి? దేవుడు తల్లియా? ఆయనకి స్త్రీలింగమా? లేదు తండ్రి అని పిలుస్తుంటే ఆయనకి మనం పురుషలింగం ఆపాదిద్దామా? నో. ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది ఏంటనంటే గాడ్ ఈజ్ యూజువల్లీ డిఫైన్డ్ యాజ్ హ్యావింగ్ ది ఫార్మ్ ఆఫ్ ఎ స్పిరిట్. ఆయన ఆత్మస్వరూపి గనుక వితౌట్ ఎనీ హ్యూమన్ బయాలజికల్ జెండర్. ఇలాంటి లింగ భేదము లేనటువంటి వాడు. దేవుడు ఒక పురుషుడు కాదు, దేవుడు ఒక స్త్రీ కాదు, దేవుడు దేవుడే. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. అదే యెషయా గ్రంథం 42:14 కూడా ఒకసారి తీసి చదవండి నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా. యెషయా గ్రంథము 42:14 ఒకరు, యెషయా గ్రంథము 49:14 ఒకరు. దయచేసి తీసి చదవండి. అదేవిధంగా యెషయా 66:12 కూడా. ఎస్. చిరకాలం నుండి నేను దూరంగా ఉంటిని, ఊరకొని నన్ను అణుచుకొంటిని. ప్రసవ వేదన పడు స్త్రీవలే విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచు ఓగార్చుచు రోజు చూస్తున్నాను. చూసారంటే దేవుడు ఏమంటున్నాడు? ప్రసవ వేదన పడే స్త్రీ వలె. మళ్ళీ చదువు ఆ మాట మళ్ళీ చదువు. ప్రసవ వేదన పడు స్త్రీ వలె విడవకుండా నేను బలవంతముగా ఊపిరి తీయచు ఓగార్చుచు రోజు చూస్తున్నాను. చూసారా దేవుని యొక్క ఓపిక దేంతో కంపేర్ చేస్తా ఉన్నాడు? ప్రసవ వేదన పడే ఒక స్త్రీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నేను ఓర్చుకుంటున్నాను అంటే ఇప్పుడు దేవుడు స్త్రీ అన్నట? నో. ఇంకోటి చదవండి 49:14. ఇంకొకరు యెషయా గ్రంథం 49:14. ఓకే, ఫాస్ట్. అయితే సియోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మర్చి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూసారండి, మళ్ళీ ఇక్కడ అంటాడు, స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచునా? ఒక పాట జ్ఞాపకం వస్తా ఉంది, పాడతాను. గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా? గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తల్లి మరచునా? మరచిన గాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. చాలా చక్కని పాట అండి ప్రియులారా. ఈ మాటనే పాటగా రాసుకొని ఈ రోజున దేవుని ఆరాధిస్తున్నాం. ఏమని తెలుసా?
గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తల్లి ఉంటుందా? ఉండదు. తల్లి ప్రేమ అటువంటిది, చాలా గొప్పది తల్లి ప్రేమ. ఒకవేళ అలాంటి తల్లి తన చంటి పిల్లలను మర్చిపోతే దేవుడు మాత్రం ఎన్నడూ మర్చిపోడు. ఒకవేళ తల్లి అయినా మర్చిపోతుంది ఏమో, మేబీ సమ్ టైమ్స్, బట్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ యు అని సృష్టికర్త అయిన దేవుడు అంటున్నాడు. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి? దేవుడు తల్లి అంటే స్త్రీలింగం ఆయనకి? నో. ఆ రిలేషన్షిప్, తల్లి తండ్రి పిల్లలతో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్, ఆ దాన్ని బట్టి ఈ రోజున మనం ఆయన్ని తండ్రి అని పిలుస్తున్నామండి. తండ్రి కాకుండా ఇంకా వేరేదేమైనా ఏమని పిలవాలి ఆయన్ని? దేవుడు అంటే మనిషి భయపడిపోవాలి. ఇంకా రాక్షసులకు ఏ విధంగా భయపడతారో దగ్గర పోకుండా, ఆ విధమైన తండ్రి ప్రేమ గనక దేవుడు మనకు చూపించకపోతే మనం కూడా దేవుడికి దూరంగా ఉండేవాళ్ళం. వామ్మో, మేము దేవుని దగ్గరికి రాం. దేవుడు అంటే భయం తప్ప దేవుణ్ణి ప్రేమించడము, దేవుడితో సావాసం చేయడం, దేవుడికి దగ్గర రావడము ఇదంతా జరగకపోయేది. క్రైస్తవులో విశ్వాసములో ఉన్నటువంటి గొప్పతనం ఇదండి. దేవుడిని తండ్రి అని సంబోధిస్తున్నామంటే ఆ దేవుడితో ఆ విధమైనటువంటి అన్యోన్య సహవాసం, తల్లిదండ్రుల ప్రేమతో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించే, అందుకే దేవుని బిడ్డలారా గమనించాలి, ఈ దేవుడు అంటున్నాడు, నీ ప్రాణంతో సహా నీవును నీ తల్లిదండ్రులైన అక్క చెల్లెలైన అన్నదమ్ములైన ఎవరైనా సరే అందరినీ నువ్వు ద్వేషించాలి, లేకపోతే నా శిష్యుడు నువ్వు కావు. అంటే ఏంటి దీని అర్థము? తల్లిదండ్రులను ద్వేషించాలా, అక్క చెల్లెలను ద్వేషించాలా, అన్నదమ్ములను ద్వేషించాలా? అయ్యో, అది దాని మీనింగ్ కాదు అది. ఒకవేళ అదే మీనింగ్ అయితే నిన్ను నీ ప్రాణంతో సహా నువ్వు ద్వేషించాలి అన్నాడు దేవుడు. ఎవరుంటారు చెప్పండి? మన ప్రాణంతో మన ప్రాణాన్ని మనం ఎవడని ద్వేషించుకునేటోడు ఉన్నాడా? అందుకే యేసుప్రభు నేర్పించాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించంటే నిన్ను నీవు ఎంతగా టేక్ కేర్ చేసుకుంటావో, స్వార్థముతో బ్రతుకుతావు, నేను ఏమైనా పర్లే నేను బాగుండాలని కోరుకుంటారు కదండి. మన మీద మనకు ఎంత ఇష్టం ఉంటుందో ఇతరుల పట్ల కూడా అంతే ఇష్టం ఉండాలి. అంటే దేవుడు అక్కడ ఏం చెప్పదలుచుకున్నాడంటే అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి. ద్వేషించాలి అంటే మీనింగ్ లిటరల్గా అందరినీ ద్వేషించడం కాదు. తల్లిదండ్రులను ప్రేమించాలి, అక్కచెల్లెలను ప్రేమించాలి, అన్నదమ్ములను ప్రేమించాలి, తోటి వ్యక్తులను ప్రేమించాలి. కానీ నిన్ను నువ్వు ఎంత ప్రేమించుకుంటావు కదా, దానికంటే ఎక్కువగా దేవుని ఫస్ట్ స్థానంలో ప్రేమించాలనే ఆ వాక్యానికి అర్థం. ఈ రోజున దీన్ని కూడా వ్యంగ్యంగా ఈ వాక్యాన్ని వక్రీకరించి బైబిల్ గ్రంథంలో ఏదో రాయబడింది కదా తల్లిదండ్రులను ద్వేషించాలని. ఎక్కడున్నారు నాయనా మీరు? మీ గ్రంథాలు మీకే కరెక్ట్గా చదువుకోవడానికి చేత కాదు, మీ గ్రంథాలు మీకే కరెక్ట్గా అర్థం కావు. ఇంకా మీరు మాకు బైబిల్ జ్ఞానం ఇస్తారా? మీరు మాకు బైబిల్ నేర్పిస్తారా? అది ఎన్నటికీ కుదరదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు ఇలాగ వక్రీకరిస్తున్నందుకే ఇంకా క్రైస్తవ్యం ఎక్కువగా కాబోతుంది. మీరు ఎంత వక్రీకరిస్తారో, మీరు ఎంత వ్యంగ్యంగా మాట్లాడతారో, మీరు ఎంత బైబిల్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తారో అంత పరిశుద్ధత కాబోతుంది బైబిల్. ఎందుకో తెలుసా? మనుషులు గ్రుడ్డి వాళ్ళు కాదండి. అరే, అంత ఈజీగా ప్రలోభ పెడితే మతాలు మార్చుకునే అంత బలహీనులా మనుషులంటే? కానే కాదు సుమా, అది మీ భ్రమ. ఎవరిని బలవంతంగా మనం ప్రలోభం పెట్టి మతం మార్చలేము, మార్చుకోరు కూడా. ఆ ఇంకిత జ్ఞానము సొంతంగా ఆలోచన చేసి నిర్ణయానికి వస్తాడు ఒక మనిషి సత్యనిత్య దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత. మీరు వక్రీకరిస్తున్నారే, బైబిల్ మీద బురద చెల్లుతున్నారే, ఆ బైబిల్లో ఉన్న వచనాలకి రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చుకుంటూ బైబిల్లో తల్లిదండ్రులను ద్వేషించాలని ఉంది అన్నంత మాత్రాన ఇప్పుడు క్రైస్తవ కుటుంబంలో మీరు ఇది చూస్తున్నారా? ప్రతి క్రైస్తవ కుటుంబంలో తల్లిదండ్రులు ద్వేషిస్తున్నారా? ఎక్కడ లేదే. ఇంకా క్రైస్తవ కుటుంబంలో నిజంగా క్రీస్తును నమ్మిన వాడు తల్లిదండ్రులు ఇంకా ఎక్కువగా చూసుకుంటాడు, తల్లిదండ్రుల పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. క్రైస్తవ కుటుంబంలో ఉన్నంత ప్రేమ, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి ఆ విధేయత, ఆ పట్టింపు, ఆ కేర్ అనేది మీకు ఇంకా వేరేది ఎక్కడ కనబడదు. ఎనీవే, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎంతమంది అయితే ఈ మాటలు క్రైస్తవులు వింటున్నారో, జూమ్లో ఉన్నటువంటి సంఘం మీరు కూడా జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడితో మనకు అన్యోన్య సహవాసం అంటే మన తండ్రితో ఏ విధంగా మనము ప్రేమ కలిగి ఉంటామో, మన తల్లితో ఏ విధంగా బాంధవ్యం మనం తల్లిదండ్రులతో కలిగి ఉంటామో, అలాంటి దానికంటే ఎక్కువగా బాంధవ్యం కలిగి ఉండడానికే మనం ఆయనను తండ్రి అని పిలుస్తూ ఉన్నాం.
తప్పిపోయిన కుమారుడు కూడా నిన్న జ్ఞాపకం చేశాను. తన తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు కదా. తన తండ్రిని జ్ఞాపకం చేసుకొని ఏం చేశాడు? తిరిగి వచ్చాడు ఇంటికి. ఆ తండ్రి ఎలాంటి వాడో తెలుసు ఆయనకి. తండ్రి ప్లేస్లో పెంచుకునే వ్యక్తి ఎవడైనా ఉండి ఉంటే, తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి స్థానంలో ఏదో పెంచుకున్నాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, వాడి దగ్గర రిటర్న్ వెళ్ళేవాడా కుమారుడు? వెళ్ళకపోయి ఉండేవాడు. తండ్రి కదా. ఇక నీ మీదట నేను కుమారుడను అనిపించుకోవడానికి కూడా నేను అర్హత నాకు లేదు, నేను నీ దాసులలో ఒకవాడిగా నన్ను చూడని చెబుతాను అనుకున్నాడు. కానీ తండ్రి అంత అవకాశం ఇవ్వలేదండి. పరుగెత్తుకొని వచ్చాడంట. దూరముగా ఉండగానే పరుగెత్తుకొని వచ్చి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, 66 యెషయా గ్రంథము 12 వచనం కూడా చదవండి త్వరగా. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను. ఒక తల్లి వానిని ఆదరించినట్లు నేను ఆదరించ. చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా రిలేషన్షిప్ కనబడతా ఉంది. దేవునికి స్తోత్రములు. ఈ మాట చదువుకొని మనము ఆ తర్వాత 2 వచనాలు ఉన్నాయి. ఈ 3 వచనాలు దగ్గర చదువుకొని మనం ముందుకెళ్దాం. మలాకి గ్రంథము 1వ అధ్యాయం 6వ వచనం ఒకరు తీయండి. అంత మాత్రమే కాదు, కీర్తనలు 103:13 ఒకరు తీయండి. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 8:43 ఇంకొకరు తీయండి. జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 8:42, కీర్తనలు 103:13, మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. బ్యూటిఫుల్ వర్డ్స్. చాలా స్పష్టంగా దేవుడు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు బయలుపరిచినటువంటి మాట, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. వావ్. అప్పుడు ఇశ్రాయేలీయుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, పూర్తిగా దేవుని విడిచిపెట్టి మర్చిపెట్టి దేవుని పక్కన పెట్టేసినటువంటి కాలం అది. అక్కడ దేవుడు తన హృదయంలో నుండి ఒక విషయము బాగా నొచ్చుకొని చెబుతున్నాడు. ఈ మాట ఏమని తెలుసా? చదవండి మళ్ళొకసారి ఫస్ట్ నుంచి, మలాకి 1:6. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. కుమారుడు తన తండ్రిని ఘనపరుస్తాడు కదా. వెరీ గుడ్. దాసుడు తన యజమానుని గణపరచును కదా. దాసుడు కూడా తన యజమానుని గణపరుస్తాడు కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా. చూసారా, నా నామాన్ని నిర్లక్ష్య పెట్టు ఓ యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయేను. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయేను. ఎక్కడ పోయింది? చూసారండి, నేను తండ్రినైతే నాకు ఘనత. దేవుడు ఏం కోరుకుంటున్నాడండి? ఆయనను ఘనపరిచేవారు, ఆయనను ఆరాధించేవారు, ఆయనను పొగడేవారు, ఆయనను స్తుతించేవారు, ఆయనతో అన్యోన్య సహవాసము కలిగి ఉండేవారిని దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. అందుకే యేసు ప్రభు మనకు నేర్పించాడు, పరలోకమందున్న మా తండ్రి, యు ఆర్ లైక్ అవర్ ఫాదర్. ఒక మాట చెప్పాలంటే, ఇట్స్ నాట్ దట్ గాడ్ ఈజ్ అవర్ ఫాదర్. నో, గాడ్ ఈజ్ లైక్ అవర్ ఫాదర్ అని చెప్పుకోవచ్చు. సో ప్రతిసారి లైక్ అని చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఆయనను మనం తండ్రి అని సంబోధిస్తున్నాం. దేవనామానికి స్తోత్రాలు కలుగునుగాక. ఇంకొక వచనం తీసి చదివారా? ఇంకొక వచనం, కీర్తనలు 103:13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడదు. చాలా స్పష్టంగా ఇక్కడ మీకు స్క్రీన్లో కనబడుతుంది అనుకుంటాను నేను. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. చూసారా, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు. మళ్ళీ అక్కడ ఏం చూపిస్తున్నాడు? రిలేషన్షిప్ చూపిస్తా ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు. లైక్, అర్థమవుతుందండి? ఇట్స్ లైక్ అ ఫాదర్ షో హిస్ కంపాషన్ టు హిస్ సన్, లైక్ దట్ అన్నమాట. ఆ విధంగా తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడు అనే మాట. దేవునికి స్తోత్రం. ఇంకొక చివరి మాట చదువుకొని మనము ముగించుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనం. యేసు వారితో, ఓకే,
ఓకే, దేవుడు మీ తండ్రి అయిన ఎడల వెరీ గుడ్. మీరు నన్ను ప్రేమితురు. దేవుడు మీ తండ్రి అయిన ఎడల, దేవుడు మీ తండ్రి అయిన ఎడల, దేవుడు మీ తండ్రి అయిన ఎడల, దేవునికి స్తోత్రం. దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమిస్తారు. చదువు శరత్. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతట నేను వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటను బట్టి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది, యేసుక్రీస్తు ప్రభు యూదుల దగ్గరికి వెళ్ళి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, సాతాను పక్షంగా ఎంతమంది అయితే అక్కడ గుంపులో ఉన్నారో వాళ్ళను ఉద్దేశించి యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? మీరు అపవాది మీ తండ్రి, ఆ అపవాదిని మీరు వెంబడిస్తున్నారు. ఎవరు మీకు తండ్రి? దేవుడు మీకు తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు, అపవాది మీకు తండ్రి అయితే మీరు నన్ను ద్వేషిస్తారు అని చెప్పేసి అక్కడ హింట్ ఇచ్చేశాడు. ఎంతగా హింట్ ఇచ్చినా కూడా వాళ్ళు అక్కడ అర్థం చేసుకోలేకపోయారు. సో ఇక్కడ యేసుప్రభు మాటల్లో కూడా దేవుడు మీ తండ్రి అయిన ఎడల అనే మాట ఉపయోగిస్తాడు. సో మెట్టుకు ఈ ధ్యానాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, నా ప్రియమైనటువంటి సోదరి సోదరులారా గమనించాలి, దేవుడు మనకు తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ఈ పరలోక ప్రార్థనలో రెండవ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసాము, అనగా థర్డ్ పాయింట్ అనుకోండి. ఇందులో అంటే మొదటి అంశంలో నిన్న పరలోకము, ఆ తర్వాత ఈరోజు పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించాడు. సో దట్ మీన్స్ వాట్? మీరు ఎప్పుడైతే ప్రార్థనలో వచ్చి దేవుడికి ప్రార్థన ప్రారంభించిన వెంటనే పరలోకమందున్న మా తండ్రి అని ఎప్పుడైతే సంబోధిస్తారో, అక్కడ మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, తండ్రికి పిల్లలకి, తల్లికి పిల్లలకు ఉన్నటువంటి ఆ బాంధవ్యము, ఆ ప్రేమ అంతగా కలిగి ఉన్నాడు ఆయన, దానికంటే ఎక్కువగా కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుని ప్రేమ తల్లిదండ్రుల కంటే మించినటువంటి ప్రేమ అయింది, దానికంటే ఎక్కువగా ఆ ప్రేమ కలిగి ఉన్నాడు పరలోకపు తండ్రి అని దాని అర్థం. నా ప్రియమైన సోదరి సోదరుడా, కేవలము పరలోక ప్రార్థన ఉచ్చరిస్తూ కాలం గడిపేకు. కనీసం ఈ రోజు నుండి అయినా నువ్వు ఉచ్చరించే నీ పరలోక ప్రార్థనలో గమనించు, మనసులో పెట్టుకో, సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకో. ఏమని తెలుసా? నా దేవుడు పరలోకములో ఉన్నాడు, ఆయన నాకు తండ్రి లాంటి వాడు. ఆ మాట ఎప్పుడైతే మనకు మైండ్లో వచ్చేస్తుందో, ఈజీగా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది.